కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నిన్ను మించినోడు లేడు. మాట్లాడింది కానీ సభలు చేసింది కానీ చర్చ ఇప్పుడు చాలా సరే కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. నెత్తి మీద ఆట పెడితే అర్ధ పైసలకు అమ్ముడు పోలని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం. మేమంటే జైన్ చేసుకుంటున్న శురువు అయితే బిడ్డ ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పారు యాదకొచ్చుకో. మేము అటువంటి ప్రోత్సహిస్తలేము. మీరు ఒక్కడే పార్లమెంట్ అభ్యర్థి, వాడు కొత్త అభ్యర్థి. గతంలో ఏం చేసిండు చేయలేదానికంటే చదువుకున్నాడు, భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు. అతనితో నలుగురం శాసనసభ్యులు ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉన్నది, బరాబర్గా కలిసి చేస్తాం, మేము ఐక్యంగా ఉన్నాం. మీ పార్టీలో నిన్న కొన్ని పేర్లు చెప్పినా కదా, మీ ఇంకా రాజేందర్కే నీకు పడదు, నీకు మురళీధర్రావు నీకు ఫోటోలో పెట్టావు, నీ గుజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కన్నాడు, నీ సుగుణాకర్ రావు గారు, వీళ్ళంతా నేను 87 ఏళ్ళలో చదువుకున్నాడు. టాప్ ఏబీపీ బీజేపీ లీడర్లు. అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు? అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి దాని పెద్ద సత్య హరిచంద్రుని నిరూపించుకునే ప్రయత్నం చేయి. అసలు అధ్యక్ష పదవి సడన్ గా ఎందుకు తీసిరో నీకు తెలుసా? ఇలా నిన్న నేను ఉదాహరణగా మాట్లాడుతా ఆయన దగ్గర ఆర్థిక శక్తిని. మొన్న తంగలపల్లి దగ్గర తాడి చెట్లు కాలిపోయినాయి. సిరిసిల్ల మీటింగ్ తర్వాత ఈ పైసలు బాగున్నాయి. గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి 5-5 లక్షలు ఇచ్చొచ్చాడు. బిడ్డ నేను గౌరవంలోని నువ్వు టార్గెట్ చేసి 5-5 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే మనిషి రాజకీయాల్లో పెద్ద దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతము వ్యవస్థ లేదు. ఎలా అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తాను. వివరించండి. దేశ ఐక్యత కొరకు ప్రాణాలర్పించినటువంటి కాంగ్రెస్ కుటుంబాలున్నాయి, స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలున్నాయి, దేశ అభివృద్ధికి సంబంధించి త్యాగాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అట్లా కాకుండా విద్వేషాల మధ్యన దేశాన్ని వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఈ 10 సంవత్సరాలుగా ఈ దేశ హిందువుల కొరకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి రంగంగా ఏం చేసినామో చెప్పు. అది చెప్పకుండా ఊరికే మతపరమైన విద్వేషాల ద్వారా ఈ దేశానికి నష్టం జరిగే పని చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం.